కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటూ కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం తెలంగాణలో కల్వకుంట్ల పాలన రాదు అంటూ కూడా ఇదే నా శపథం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇప్పుడు ఈ శపథం ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. రావులంతా రాసి పెట్టుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. 2029లో రెండింతల మెజార్టీతో కాంగ్రెస్ దే అధికారం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ ని ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ నువ్వెంత, నీ స్థాయి ఎంత అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కేటీఆర్ కి ఒక సవాలే విసిరారని చెప్పాలి. నువ్వెంత, నీ స్థాయి ఎంత అంటూ కూడా కేటీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కసారి కేటీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విందాం. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటూనే పోని అవల పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతా నాకెందుకని మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ అవ్వ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యారేను మహబూబ్ నగర్కి సంబంధించి ఏదైతే సర్పంచులు గెలిచారో సర్పంచ్కి సంబంధించి కొడంగల్లో పెద్ద ఎత్తున అక్కడ సమ్మేళనం ఏర్పాటు చేశారు. వాళ్ళని అందరినీ కూడా సర్పంచులు 180 సర్పంచులు, వార్డ్ మెంబర్లు, అలాగే ఉప సర్పంచులు అందరినీ కూడా సన్మానం చేశారు. సో ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ఏదైతే గ్రామాలకి, చిన్న గ్రామాలకు 5 లక్షలు ఇస్తానని చెప్పారు. దాని తర్వాత పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తాను. ఇక్కడ రాజకీయాలు ఇక్కడ అయిపోయినాయి, రాజకీయాలతో నాకు పని లేదు, ఇక్కడ అభివృద్ధి వైపు నేను తెలంగాణను తీసుకెళ్లదలుచుకున్నా. సో దీంట్లో భాగంగానే రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే అందరినీ కలుపుకొని పోతాను. సో దానిలో భాగంగానే నేను అందరికీ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. సో ఈ హామీని కూడా నెరవేర్చుకుంటాను అంటూ కూడా చెప్పారు. దాని తర్వాత ఏదైతే రేషన్ గురించి కావచ్చు, ఏదైతే ఇదే మీటింగ్ లో కేటీఆర్ ని, కేసీఆర్ ని ఉద్దేశించి కూడా సంచలనమైన కామెంట్స్ చేశారు రేవంత్. ఆ సంక్షేమం గురించి చెప్తూనే దాదాపు 9 నెలల తర్వాత, అంటే 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ను తోలు తీస్తానంటే ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా లేరు. సో నీ ప్రభుత్వాన్ని ఒకసారి చూసుకోవాలి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు, సర్పంచులు ఎంతమంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు, ఎంతమంది చనిపోయారు. సో నువ్వు బయటికి రా. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచులే నీ తోలు తీస్తారంటూ కూడా ఒకవైపు ఆయన విమర్శించిన పరిస్థితులు కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున అటు కేసీఆర్ను పెద్ద ఎత్తున, అంటే గత 10 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి, గత 10 సంవత్సరాల్లో నన్ను చాలా ఇబ్బందులు పెట్టినావు, నేను ఎక్కడ కూడా భేషజాలకు పోలే, రాజకీయంగా నేను ఒత్తిడి చేయలేదు, నేను ఎక్కడ కూడా నువ్వు నన్ను జైల్లో వేసినట్టు నేను ఎక్కడ కూడా నిన్ను జైల్లో వేయలేదు, నన్ను జైల్లో వేసావు, నా కుటుంబ సభ్యులని తీవ్ర ఇబ్బందులు పెట్టావు, అయినా కానీ నేను కుట్ర చేయలేదు, కుతంత్రాలు చేయలేదు, నా పని నేను చేసుకుంటా వెళ్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు నువ్వు నేర్చుకున్నది ఏంటి కేసీఆర్ అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఈ 2 సంవత్సరాలు ఓన్లీ తోలు తీయడం నేర్చుకున్నావా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శించాడు. సో అట్లాగే పాలమూరుకు సంబంధించి ఎంపీగా గెలిచావు, మరి పాలమూరుకి ఏం చేసావు? 9.5 సంవత్సరాల్లో నువ్వు పాలమూరుకి ఏం చేసావు? సో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ నువ్వు పాలమూరుకు ఒక్క నీటి చుక్క కూడా ఇయ్యలేదు. 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు కట్టలేదు. మొత్తం తెలంగాణనంతా కూడా మొత్తం అప్పుల కుప్పగా మార్చిన ఘనత నీది అంటూ కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అయితే విమర్శించారు. దాంతోపాటు కేటీఆర్ను కూడా ఒకవైపు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఏదో
చదువు అంటే నాన్న పేరు చెప్పుకొని రాజకీయంలోకి వచ్చి సో నువ్వేదో చిన్న పిల్లోడివిలే ఏదో మాట్లాడుతున్నాడని నేను లైట్ తీసుకున్నా, నీ స్థాయి ఎంత, నువ్వేదో అమెరికాలో బాత్రూములు కడుక్కునేటోనివి అంటూ కూడా పెద్ద ఎత్తున ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి కేటీఆర్ను ఒకవైపు నీ కొడుకేమో రియల్ ఎస్టేట్ లేదు పడిపోయిందంటారు, నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అసలు ఏం జరుగుతుందో, మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం పోయిన తర్వాత మీకు మతి స్థిమితం పోయింది. సో దీనికి సంబంధించి కూడా నువ్వు 40 ఏళ్ళ కేసీఆర్ను కూడా మాట్లాడుతూ 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం నీకుంది. సో నువ్వు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ నువ్వు ఏం సందేశం ఇస్తున్నట్టు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన దాఖలాలు కనబడుతున్నాయి. ఇంకొకటి, ఇప్పుడు కొడంగల్ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక పెద్ద శబదమే పూనారు. ఈ శబదాన్ని ఏ విధంగా చూడాలి సతీష్? డెఫినెట్గా అంటే నేను ఉన్నంతకాలం, నేను సీఎంగా ఉన్నంతకాలం, నేను ప్రభుత్వంలో కొనసాగినంత కాలం కూడా 2029లో ఎలక్షన్స్లో నేను శపథం చేస్తున్నా. ఇప్పుడున్నంత మెజారిటీ అంటే దాదాపు 80-90% మెజారిటీ తెచ్చుకుంటా, 2/3 మెజార్టీ తెచ్చుకుంటా, ఇదే నా శబదం అంటూ కూడా నేనున్నంత కాలం ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, కల్వకుంట్ల బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేస్తా అంటూ కూడా శబదం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపైన పెద్ద దుమారమే రేగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో రేవంత్ రెడ్డికి ముఖ్యంగా ఈ వ్యాఖ్యల గురించి కూడా అంటే కేసీఆర్ కనుక మనం పరిశీలిస్తే అంటే ఒకవేళ కనుక ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరైనా అధికారంలో బీఆర్ఎస్ తరపున అధికారంలోకి వస్తే ఇంకా పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నట్లే కదా? ఎస్, అదే చెప్తున్నాడు. అంటే ముఖ్యంగా దీంట్లో ఏదైతే కేసీఆర్ 10 సంవత్సరాలు నువ్వు పాలనలో ఉన్నావు, 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏం చేసినావు, దాంతోపాటు కేటీఆర్ను కూడా విమర్శిస్తూ కేటీఆర్ నీ స్థాయి ఎంత, నువ్వెంత అన్నట్టు మాట్లాడు. దాని తర్వాత నీ చెల్లినే పక్కన పెట్టావు, ఆస్తిలో వాటా కోసం అడుగుతుందని చెప్పి నీ చెల్లినే చూడనోనివి తెలంగాణకు ఏం చూస్తావు. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ కూడా కల్వకుంట్ల కుటుంబం మరోసారి గనక తెలంగాణలో అడుగు పెడితే మొత్తం తెలంగాణను ఇప్పుడు మొత్తం మూకుమ్మడిగా అమ్మేస్తారంటూ కూడా ఆయన శబదం చేశాడు. ఒకవేళ నేనున్నంత కాలం బీఆర్ఎస్ కానీ ఇటు కల్వకుంట్ల కుటుంబం కానీ రాజకీయంలోకి వస్తే నేను పెద్ద ఎత్తున అంటే దీన్ని విమర్శగా తీసుకోవాలా, శబదంగా తీసుకోవాలా, సో ఇదిగా ఉంది. ఎందుకంటే ఆయన పర్టికులర్గా చేస్తాను, నేను ఉన్నన్ని రోజులు మాత్రం మీ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో రాజ్యాధికారం దక్కకుండా చూస్తానంటూ కూడా ఆయన శబ్దం చేసిన పరిస్థితులు. మీరు లైన్లోనే ఉండండి, మరో అంశం గురించి ఇదే మీటింగ్లో మాట్లాడిన మరో అంశం గురించి అయితే చూసి మనం చర్చిద్దాం. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. ఎస్ సతీష్, ఇప్పుడు ఈ బైట్లో మనం చూసాం కదా, 2/3 మెజార్టీ 2029లో కాంగ్రెస్ కి కన్ఫర్మ్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అంటే ముందుగానే పరిస్థితులను ఆయన అంచనా వేసుకున్నారనుకోవాలా? ఎస్, ఇప్పుడున్నటువంటి ఏదైతే 119 సీట్లు ఉంటే కనుక ఇప్పుడు 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినాయి. అదే 153 సీట్లు కనుక అయితే దాంట్లో 2/3 మెజార్టీ అంటే దాదాపు 100 పైన 120 దాకా కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాయి. సో నేను తెచ్చుకుంటా అంటూ కూడా ఇక్కడ శబ్దం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ 119 ఉంటే 80 పైన సీట్లు నేను గెలుచుకుంటా అంటూ కూడా ఆయన శబ్దం చేస్తున్నాడు. పర్టికులర్గా తెలంగాణలో రాజకీయాలు మారుతున్న సమయంలో సో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, సంక్షేమం వైపు
వెళ్తున్న నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చినాయి కాబట్టే ఈ రకంగా మాట్లాడుతుండు కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ సభ గురించి కూడా ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత మంత్రులంతా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, దాని తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు మాట్లాడతారని చాలామంది వెయిట్ చేశారు. సో ఈ కేసీఆర్ మాట్లాడిన అన్నిటికి కూడా ఈ సభలో సమాధానం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణకి చేసినటువంటి ద్రోహాన్ని కళ్ళకు కట్టినట్టు కూడా చెప్పినట్టుగా అయితే కనబడతా ఉంది రేణు. అయితే సతీష్, మనం చూసాం సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీయే ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ మరలా యాక్టివ్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కావాలని చెప్పే అంటే కాన్ఫిడెన్స్, బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ మీద, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్గా మారబోతుంది అని చెప్పి ఈ పరిణామాలన్నీ తెలంగాణ సెంటిమెంట్ మరలా కూడా రాజేసేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతూ ఉందని ఈ అన్ని అంశాలను కూడా మనందరం గమనిస్తూనే ఉన్నాం తెలంగాణ రాజకీయాల్లో. వీటన్నిటిని బేరీజు వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా? డెఫినెట్గా ఇప్పటికీ 4000 పైన సీట్లు అంటే సర్పంచ్ సీట్లు వచ్చినప్పటికీ కూడా ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాలు కావచ్చు, ఏదైతే ఈ అభివృద్ధి పనులు కావచ్చు అవన్నీ ముందుకు తీసుకోవాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అనుచరులను డిగ్రేడ్ చేయాలి, లేదంటే రాజకీయంగా ఒత్తిడి చేయాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ ఒత్తిడిలో భాగంగానే సో ఇలాంటి విమర్శలు చేయడం కావచ్చు, ఇలాంటి పదాలను వాడడం కావచ్చు. సో ఆయన ధీటుగా అంటే కేసీఆర్ని ఎదుర్కొనే ధీటుగా ఆయన అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన వేసేటువంటి అడుగులు కావచ్చు, ఆయన స్ట్రాటజీ కావచ్చు, మొత్తం కూడా తెలంగాణ అభివృద్ధి వైపు, అలాగే కేసీఆర్ ఫ్యామిలీని అటు కల్వకుంట్ల ఫ్యామిలీని ఎప్పటికీ రాజకీయంలోకి రాకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందు అంటే గత సంవత్సరం కంటే ఇప్పుడు ఈ సంవత్సరం కంటే కూడా రానున్న 2 సంవత్సరాల్లో ఇంకా మంచి అభివృద్ధి పనులు చేస్తుంది, ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కూడా ఇంకా ఎక్కువ హైదరాబాద్ను కూడా డెవలప్ చేస్తుంది అనే చెప్పడంలో కూడా ఆయన ముందున్నారు. దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇవన్నీ అంటే మొత్తం కూడా తెలంగాణలో నేను అన్ని రకాలుగా డెవలప్ చేస్తాను, ఇంకా నాకు డెవలప్ చేసినాక ఇంకా మరి కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీకి ఎందుకు ఓటు వేస్తారనే విధంగా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ క్యాడర్ని ఎట్లాగైనా కుంగదీయాలి, కుంగబరచాలి అంటూ కూడా ఆయన దానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసినట్టయితే కనబడతా ఉన్నాయి. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక కొడంగల్లో సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని, కొత్తగా గెలిచినటువంటి వారందరినీ కూడా మొత్తం కూడా 12,706 మందిని కూడా సత్కరించిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ సభ సాక్షిగా కూడా ఒక శబదం పూనారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల ఫ్యామిలీలో నెక్స్ట్ కనుక ఎవరైనా సీఎం అయితే కనుక తను రాజకీయాల నుంచే తప్పుకుంటాను, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరిని కూడా అసలు కల్వకుంట్ల కుటుంబంలో మళ్ళీ అధికారంలోకి రానివ్వను అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యను కనుక మనం గమనిస్తే కనుక ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి అంటే మనం చూస్తే కనుక సీఎం కేసీఆర్, ఆ తర్వాత గతంలో మాజీ సీఎం కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కేటీఆర్, ఇంకా ఆ తర్వాత అతని ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి ఇప్పుడు కవిత ఆ పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయారు కాబట్టి హరీష్ రావు, వీళ్ళ ముగ్గురు కూడా చాలా కీలకంగా ఆ పార్టీలో ఉన్న నేతలు. అంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరిని కూడా నేను సీఎంని కానివ్వనన్నారంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఇక్కడ కేసీఆర్ని, కేటీఆర్ని. అంటే ఈ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి? ఒకవేళ కనుక అంటే నెక్స్ట్ వీళ్ళిద్దరిలో కేసీఆర్లో కానీ కేటీఆర్లో కానీ ఎవరైనా సీఎం అయితే కనుక ఇంకా సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక రాజకీయాల్లో ఉండరు, గుడ్ బై చెప్తారు, రాజకీయ సన్యాసం తీసుకుంటారు అన్నట్లుగానే ఆయన శబదం పూనారు. మరి ఇదే శబదం మీద ఆయన నుంచుంటారా ఆ తర్వాత కూడా? మరి తాను ఉన్నంత కాలం కూడా కల్వకుంట్ల ఫ్యామిలీని అధికారంలోకి రానివ్వనన్నారు. మరొకటి ఏంటంటే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు 2/3 మెజారిటీతో కూడా గెలుస్తామంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల వరకు కూడా ఇటు ఉప ఎన్నికలు రావటం, ఇదంతా కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ వీటన్నిటికీ ప్రచారాలు చేయటం, వీటితో గడిచిపోయింది. పథకాలు కానీ కొంత పథకాలు అమలు చేయటం వీటితో గడిచిపోయింది. కానీ ఈ 3 సంవత్సరాలు అంటే మనం హార్డ్లీ తీసుకోవాల్సింది ఒక 2 సంవత్సరాలు తీసుకుంటే కనుక 2 సంవత్సరాలు తీసుకుంటే వీటిలో అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒక ముందుకు వెళ్ళనున్నట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతుంది. మరి చూడాలి, రాజకీయాల్లో చివరి వరకు కూడా ఏది కూడా మనం చెప్పలేము. ఏ సమయంలో ఏది ఎటైనా ఫ్లిప్ అవ్వచ్చు.
కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండొచ్చు, బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండొచ్చు, ఏది కూడా చెప్పలేము. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి ఏంటి అన్నది కూడా. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటుండే పోని ఆవుల పోరోడి గాలికి తిరిగేటోడి గాలిగాంతో నాకెందుకని మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ అవ్వ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి. ఇవాళ మీ